హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. టిడ్కో ఇళ్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపే శుభవార్త అయితే అందించడం జరిగింది. జిల్లాల వారీగా ఎన్ని ఇళ్ళు అనేవి మంజూరు చేయబోతున్నారు అనేటువంటి సమాచారం అయితే రావడం జరిగిందండి. ఈ ఉగాదికి ఇళ్ళు అనేవి గృహ ప్రవేశాలు ప్రారంభించి జూన్ నాటికి లబ్ధిదారులకు గృహాలు అనేవి అందించబోతున్నట్లయితే సమాచారం అండి. జిల్లాల వారీగా ఎన్ని ఇళ్ళు పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసెంట్గా టిడ్కో ఇళ్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆల్రెడీ మన ఛానల్లో టిడ్కో ఇళ్లకు సంబంధించి వచ్చిన సమాచారాన్ని నేను వీడియో రూపంలో అయితే మీకు తెలియజేశాను. సో దానికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు 1423 కోట్ల రుణాలు అనేవి మంజూరు చేస్తున్నట్లయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి రీసెంట్గా అయితే. సో ఎవరైతే పేదలు వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా, అంటే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేకుండా, సో ఎవరైతే సగంలోనే ఇల్లు అనేవి ఆపేసి ఉన్నారో సో వారికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రైవేట్ సంస్థల ద్వారా రుణాలు అనేవి ఇప్పించడం జరిగిందండి. దాదాపు 1423 కోట్లు అయితే రుణాలు అనేవి రిలీజ్ చేసినట్లయితే సమాచారం. ఈ రుణాల వల్ల ఎవరైతే పేదలు సగంలో గృహాలు అనేవి ఆపివేస్తున్నారో పనులు, సో వాళ్ళు వెంటనే నిర్మించుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించడం జరిగింది. సో లబ్ధిదారులు ఎవరైతే రుణాలు పొంది ఉంటారో ఆ రుణాలను 15 నుంచి 20 ఏళ్ళలోగా లబ్ధిదారులు తీసుకున్న మొత్తం రుణాన్ని వాయిదా రూపంలో, సో ఎవరికైతే రుణాలు వచ్చి ఉంటాయో సో వాళ్ళకి మళ్ళీ తిరిగి చెల్లించాల్సి ఉంటుందండి మీరు తీసుకున్న అమౌంట్ అయితే. సో ఈ విధంగా టిడ్కో ఇళ్లకు సంబంధించి రీసెంట్గా అయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. దాదాపుగా 2.6 లక్షల ఇళ్లకు సంబంధించి 39,000 కుటుంబాలకు సో ఈ యొక్క రుణాలు అనేవి రిలీజ్ చేసినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా టిడ్కో ఇళ్లకు సంబంధించి రీసెంట్గా అయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ప్రస్తుతం టిడ్కో ఇళ్లకు సంబంధించి ఈరోజు న్యూస్ పేపర్ రూపంలో ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఉగాది నాటికి వివిధ జిల్లాల వారీగా లబ్ధిదారులకు అప్పగించనున్న టిడ్కో గృహాల వివరాలు అయితే రావడం జరిగింది. సో జిల్లాల వారీగా టిడ్కో ఇళ్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఏ జిల్లాల్లో ఎన్ని టిడ్కో ఇళ్లు పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే పార్వతీపురం మన్యం జిల్లాల్లో 1054 టిడ్కో ఇళ్ళు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా విజయనగరంలో 1248, విశాఖపట్నంలో 13,623 ఇళ్ళు, అదేవిధంగా అనకాపల్లిలో 2,988 ఇళ్ళు, తూర్పుగోదావరి జిల్లాలో 2,653 ఇళ్ళు టిడ్కో ఇళ్ళు పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా కాకినాడలో 2,508, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 4,082 ఇళ్ళు, పశ్చిమ గోదావరి జిల్లాలో 11,622 ఇళ్ళు, కృష్ణాలో 2,751 టిడ్కో ఇళ్ళు మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో 2,256 టిడ్కో ఇళ్ళు, గుంటూరు జిల్లాలో 3,447 టిడ్కో ఇళ్ళు, పల్నాడు జిల్లాలో 3,737 టిడ్కో ఇళ్ళు, ప్రకాశం జిల్లాలో 912 టిడ్కో ఇళ్ళు, నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 17,183 టిడ్కో ఇళ్ళు మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా తిరుపతిలో 9,663 టిడ్కో ఇళ్ళు, చిత్తూరు జిల్లాలో 2,941 టిడ్కో ఇళ్ళు మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా అత్యధిక తక్కువైన అన్నమయ్య జిల్లాలో 322 టిడ్కో ఇళ్ళు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం. వైఎస్ఆర్ కడప జిల్లాలో 5,456 టిడ్కో ఇళ్ళు, నంద్యాల జిల్లాలో 5,864 టిడ్కో ఇళ్ళు, కర్నూలు జిల్లాలో 3,529 టిడ్కో ఇళ్ళు, అనంతపురం జిల్లాలో 2,304 టిడ్కో ఇళ్ళు అనేవి ప్రభుత్వం అయితే మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ విధంగా జిల్లాల వారీగా టిడ్కో ఇళ్లకు సంబంధించి ఒక లిస్ట్ అనేది రావడం జరిగింది. ఏ జిల్లాలో ఎన్ని టిడ్కో ఇళ్ళు పంపిణీ చేయబోతున్నారు అనే దానిపై అయితే మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1,143 టిడ్కో ఇళ్ళు అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఈ ఉగాదికి గృహ ప్రవేశాలు అనేవి చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ప్రభుత్వం అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టిడ్కో ఇళ్ళు గృహ ప్రవేశాలు అనేవి ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం. వచ్చే జూన్ నాటికి, అంటే 2026 జూన్ నాటికి ఈ యొక్క గృహాలు అనేవి సో ఎవరైతే లబ్ధిదారులు అర్హత కలిగి ఉంటారో వారికి అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా టిడ్కో ఇళ్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే
రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో గృహ సముదాయాల్లో పూర్తయిన 1,00,000 గృహాలను రానున్న ఉగాదికి లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఇందులో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఇల్లు 54,934, అదేవిధంగా 365 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఇల్లు 16,223, అదేవిధంగా 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇల్లు 28,986 ఉన్నాయనైతే సమాచారం అండి. వీటిని ఉగాది నాటికి లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని సమాచారం అండి ప్రభుత్వం నుంచి అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సీఎం చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా లబ్ధిదారులకు ఈ యొక్క గృహ ప్రవేశాలు అనేవి చేయబోతున్నట్లయితే సమాచారం. వైకాపా హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలను సహకాలంలో పూర్తి చేయకుండా పాడుపెట్టగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులన్నీ వేగం చేశారని అయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. గత ప్రభుత్వంలో అసంపూర్తిగా ఉన్న టిడ్కో ఇళ్లను కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక సో వాటిని పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఈ విధంగా టిడ్కో ఇళ్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉగాదికి 1,00,000 టిడ్కో ఇళ్లు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా గృహ ప్రవేశాలు అనేవి ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం. ఈ విధంగా టిడ్కో ఇళ్లకు సంబంధించి జిల్లాల వారీగా లిస్ట్ అనేది కూడా రావడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో 1,00,000కి పైగా ఇళ్ళు అనేవి ఉగాది నాటికి అయితే అందించబోతున్నట్లయితే సమాచారం జిల్లాల వారీగా అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ కనుక ఉన్నట్లయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇవాళ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో టిడ్కో ఇళ్లకు సంబంధించి ఏమైనా అప్డేట్ కనుక వచ్చినట్లయితే వెంటనే నేను వీడియో రూపంలో తెలియజేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది, ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. ఈ వీడియో మీరు ఎన్వర్క్ చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.